గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు సాయి స్వాస్ స్టూడియో. నా పేరు హృదయ్. ఈరోజు మనం అన్వేషణ టీమ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. వాళ్ళని వెల్కమ్ చేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. వెల్కమ్ అవర్ డైరెక్టర్ సాయి సుభాష్ శర్మ. నెక్స్ట్ మన హీరో సత్యసాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి స్వాష్ ఛానల్. మీ ఫస్ట్ మూవీ అన్వేషణ 1 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు అంటే సినిమాలు రిలీజ్ చేశారు, అన్వేషణ 1, అన్వేషణ 2. మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. అంటే అనుకోలే అంత పెద్ద హిట్ అవుతుందని, ఏదో తీసినాము తీయాలని తీసినాం. 1 హిట్ అయింది, 2 ఏమో డౌట్ ఉంటుంది కానీ అయినా తీసినాం. హిట్ అయింది. 2 ఏదో అనుకొని తీసినాం, ఇంకా తెలియదు టాప్. అన్వేషణ మూవీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మనకి 300 వ్యూస్ వచ్చాయి. అండ్ అన్వేషణ 1, 2 రిలీజ్ చేసినప్పుడు 800 వ్యూస్ వచ్చాయి. దీనికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంకా పెరుగుతుందేమో అనుకుంటున్నా. అందుకే వ్యూస్ వస్తాయని ఆలోచిస్తున్నాం. లైక్స్ కూడా పెరగాలి. అది మనం ఇంతకుముందే రివ్యూ చూసాం, చాలామంది దగ్గర నుంచి రివ్యూలు తీసుకున్నాం, చూసాం. అందరి దగ్గర నుంచి వచ్చే టాక్ ఏంటి అంటే యాక్షన్ బాగుంది, ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలి అనేసి అందరి యొక్క కోరిక. దీనికి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? వాళ్ళకి మీరు ఇచ్చేది ఇది స్టోరీ ఉంటే ఎట్లా తీస్తాం. స్టోరీ ఇంకా ప్లేస్ ఉంటే తీయగలుగుతాం ఎక్కడైనా, కానీ స్టోరీ ప్లేస్ దొరికితే మంచిది. మన సాయి సుభాష్ గారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంటర్ ఫస్ట్. ఓకే. మీకు ఇది థాట్స్ ఎట్లా వచ్చినాయి అసలు? నేను ఒకరోజు పైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాయి, ఎందుకబ్బా అన్ని సినిమాలు అట్లా అవుతున్నాయి, కొత్తగా ఏదో వెరైటీగా తీయాలని తీద్దాం అనుకున్నా. నాకు స్టోరీ అప్పుడు దొరుకుతలేదు. అప్పుడు మా తమ్ముని అడిగిన తీద్దాం అని. అప్పుడు మీరిద్దరు ఓన్ బ్రదర్సా? ఓకే. మీరేం చేస్తుంటారు? నేను మీ పేరు? 9th క్లాస్ చదువుతున్నాను. మీ పేరు? నా పేరు సాకిర్. ఓకే. మీకు ఎట్లా వచ్చింది థాట్స్ అసలు? చేతిలో బుక్ ఉంటే, పెన్ ఉంటే రాసేయచ్చు, ఎంత పెద్ద కథ అయినా రాసేయచ్చు. అసలు ఎలా వచ్చాయి థాట్స్? ఎలా వచ్చాయి? మైండ్లో నుంచే వస్తాయి సార్ అందరికి. మీకు ఎట్లా వచ్చాయి? అంటే మీకు ఏమైనా చిన్నప్పటి నుంచి హ్యాబిట్స్ ఉంటేనా, లేదా మంచి నేచర్ ఉంటే ఆ నేచర్ని చూసుకుంటే ఒక కథ రాయొచ్చు. మీరు? మీ పేరు? నా పేరు వినయ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఓకే. యాక్చువల్లీ మేము నలుగురం ఫ్రెండ్స్. ఓకే. సో షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఆలోచించి తీసినాం. ఓకే. మీ పేరు? శ్రేయ. మీరు? 6th క్లాస్. ఓకే. అన్వేషణ మూవీ తర్వాత ఇంకేమన్నా మనకి మూవీస్ ఉన్నాయా, లేదా ఇక్కడికే ఆపేస్తున్నారా? తీస్తున్నాం ఇంకా. హ్యాకర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. అంటే ట్రైలర్ కానీ టీజర్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ చేశారు. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి? అంటే దాన్ని ఎంతమంది చూసారు అనుకుంటున్నారు మీరు? 200 వ్యూస్ వచ్చాయి ఓన్లీ ట్రైలర్కి, టీజర్కి. మరి అంటే ఈ మూవీలో ఇంతమంది ఉన్నారు కదా, మరి మీ క్యారెక్టర్స్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక్కొక్కరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ. అంటే మీరు డైరెక్టర్ కమ్ ఇంటి ఓనరు. ఆ ఇంటి ఓనర్ అప్పుడు మీకు వాళ్ళు తెలియని వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి అడిగారు, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? లోపల ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే కొత్తది కదా, ఏం చేస్తారో ఏమో అని ఏదో భారం వేసి ఇచ్చేసాను వాళ్ళకి. మరి ఫస్ట్ అమ్మాయి వచ్చినప్పుడు అంటే క్యాజువల్గానే ఇచ్చేసారు. మరి అమ్మాయి చనిపోయిందని ఎట్లా తెలుసుకున్నారు అసలు? అంటే ఆ సినిమా మొత్తం సస్పెన్స్గా తీసేశారు.
చూసి అంటే సస్పెన్స్గా తీశారు, మరి మీ ఆలోచన ఎట్లా వచ్చింది అంత సస్పెన్స్గా తీసి అంత భయంకరంగా, అంటే జనాలంతా ఆకర్షణీయంగా ఎట్లా తీశారు? ఆన్ సెట్గా ఆలోచించడం చేశారు మా సాకేత్. అంటే ఆన్ సెట్ కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం దాని మీద బాగా వర్క్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు మన తర్వాత వచ్చేసి హ్యాకర్ సినిమాలో ఈ బ్యాచ్నా లేదా వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారా? వేరే వేరే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు దాంట్లో, అదేమన్నా తెలుసా లేదా? చాలా చాలా మంది చాలా ఉన్నారు. మంది చాలా మంది. ఓకే, దాంట్లో మనకి మీరు మన ఈ హ్యాకర్ రిలీజ్ చేసినప్పుడు ఎవరో పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారు అనేసి ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు, ఇది యాక్టర్ వాళ్ళ పరిచయం ఎట్లయింది మీకు? అంటే మేము అప్పుడు వాళ్ళది దయ్యం ఏదో సినిమా చూసినామండి. దయ్యం అనేది ఉంది. భయం 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 చాలా 4 ఇయర్స్ బ్యాక్ చూసాం. అందరూ బాగానే చేశారు. అందుకు అప్పుడు వాళ్ళ కాంటాక్ట్ 4 ఇయర్స్ నుంచి దొరికింది. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు దొరికింది. దొరికింది వాళ్ళ కాంటాక్ట్స్. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి తెలిసింది. వెతుకుతుంటే ఇప్పుడు దొరికింది మీకు, అప్పుడు వెతుకుతుంటే ఇప్పుడు దొరికింది. ఓకే, అంటే అట్లా కాంటాక్ట్ చేసి పిలిచారు, ఒప్పుకున్నారా వాళ్ళు మరి? నువ్వు అంటే నిన్నే కామెంట్స్ చూసాను నేను, దాంట్లో సైడ్ క్యారెక్టర్ దాంట్లో అబ్బాయి నవ్వుతున్నాడు అది ఇది అనేసి వచ్చాయి కామెంట్స్. మరి దానికి నువ్వు జనాలకు చెప్పేదేమి? అసలు నా లైఫ్లో ఇది ఫస్ట్ షార్ట్ ఫిలిమా. సో నాకు యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు, అందుకనే పార్ట్ 1లో కొంచెం నవ్వు ఎక్కువ వచ్చింది, కానీ పార్ట్ 2లో కంట్రోల్ చేసుకుంటున్నా. మరి నువ్వు పోస్ట్ తీసావు కదా, దానికి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? బయట నుంచి టాక్ ఏమొచ్చిందంటే అమ్మాయి బాగా చేసింది, చిన్నపిల్ల అయినా బాగా చేసింది అనేసి బయట టాక్ వచ్చింది. మరి మీ ఇంట్లో ఏమన్నారు నిన్ను? అంటే మా పేరెంట్స్కి అది నచ్చింది, కానీ మా అమ్మమ్మకి అది అంటే ఇలాంటి ఇది చేయదండి. దాని తర్వాత డైరెక్టర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం మంచి క్యారెక్టర్ ఇవాళ నుంచి కోరుతున్నా డైరెక్టర్ క్యారెక్టర్ సూట్ అయ్యాయనేసి తీసుకున్నారా, లేదా వాళ్ళని చూడగానే క్యారెక్టర్ సెట్ అయిపోయింది తీసేసుకున్నారా? అంటే సూట్ అవ్వడం కోసం స్టోరీ రాశాడండి మా తమ్ముడు, కష్టపడి రాశాడు, అందుకు ఇక తీసుకున్నాను. అంటే స్టోరీ ఎట్లా అనుకున్నారు మీరు? ఏదో కష్టపడాలి. ఓకే 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 ఏడొద్దు కూల్ డోంట్ క్రై దాదాపు 100 పేజీల దాకా రాసాను స్టోరీ. నేను ప్రతి ఒక్కరి దగ్గర పోయి అడిగాను స్టోరీ, కానీ ఎవరు చేయనన్నారు. అప్పుడు మా డైరెక్టర్తో కలిసి స్టోరీ మొత్తం చెప్పాక నచ్చిందన్న. చాలా హ్యాపీగా ఇంకా మా డైరెక్టర్ చాలా మంచిది. లోకేష్ ఎప్పుడు వచ్చింది? ఓకే వెల్కమ్. ఓకే ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. అంటే మీరు ఇప్పుడు అంటే దయ్యం సినిమా తీసేటప్పుడు ఇప్పుడు సీరియస్గానే ఉన్నారా, లేదా నవ్వుకుంటూ అప్పుడప్పుడు? షూటింగ్ అంటే నమ్మలే. అంతే గ్రూపర్ కూడా పెట్టాం కదా, గ్రూపర్ ఇప్పుడు కాంటే వచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి కదా, డిలీట్ చేసాం. చెప్పండి. లోకేష్ సీన్ అప్పుడు చాలా కామెడీ చెప్పింది. ఇంకా బాడీ కొన్ని డైలాగ్స్ అది కామెడీ సార్ మరి మీరు ఈ సినిమా కాకుండా ఇంకో సినిమా తీశారంట, అంటే సాయి శివదాస్ దాంట్లోకి వెళ్తే సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. దాంట్లో
దయ్యం థియేటర్ సినిమా చెత్తగా ఉందని చెత్త అంటే కామెంట్స్ వచ్చాయని చెప్తున్నాను. కామెంట్స్ ఎవరు నువ్వు ముందు కెమెరా ఆఫ్ చేయి. కూర్చోండి సార్, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, చెత్త ఎవరిని మీరు కూర్చోండి. చెత్త ఎవరిని అంటారు మీరు? చెత్త షాట్స్ ఏది? అంటే బయట కామెంట్స్ వచ్చాయి, దానికంటే వ్యూస్ లేవు, తర్వాత వ్యూస్ లేవా? లేవు. చాలా ఉన్నాయి. సినిమాలోకి వెళ్దాం అన్నట్లు మన అన్వేషణ సినిమాలకి. దాంట్లో మీకు కొన్ని కామెంట్స్లో చూశాను, అమ్మాయికి ఇదేంటి ఎగ్జామ్కి వెళ్తుంది అమ్మాయి. ఎగ్జామ్కి వెళ్ళి ఫస్ట్ డే వచ్చినప్పుడు హాల్ టికెట్తో వస్తుంది, సంతోషంగా వస్తుంది. అండ్ ఆ అమ్మాయి చెప్తుంది నేను ఫస్ట్ వచ్చానని చెప్తుంది. అది ఏ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి? అదే అప్పుడు సోషల్ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. అంటే అప్పటిదప్పుడు రాసిన మార్క్స్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? అని ఆమె అనుకుంది, అంటే నేను మంచిగా రాసింది ఫస్ట్ వచ్చానేమో అనుకుంది. మన స్టూడియోలో ఆడియన్స్ కూడా ఉన్నారు, ఆడియన్స్ కూడా మాట్లాడతారంటే ఇంత మీతో. ఓకే. చెప్పండి. అచ్చా, ఇంకోటి మీరు కుర్చీలో ఒకటే దగ్గర కూర్చున్నారు సార్, మీరు ఎక్కువ దగ్గర కూర్చుంటే అయిపోతుంది కదా యాక్చువల్గా. మీరు అది కొంచెం బాగా ఆలోచన వచ్చింది. అది చాలా మంది అడిగారు అలా. దాని గురించి చెప్పండి, మీకు ఐడియా ఉంది అంటే ఏం గురించి? అంటే వస్తుంటారు మీరు ఎంట్రన్స్ దగ్గర ఇక్కడే కూర్చున్నారు, ఇంకో ప్లేస్ దగ్గర కూర్చోలేదు, ఒకటి షాట్ సింగిల్ షాట్ తీసేది. మీకు అదే ఎందుకు వచ్చింది డౌట్? అది కదా సార్, ఏంటంటే అడుగుతుంటారు కదా వాళ్ళ యజమాని అంటే ఎలా ఉండాలి, అట్లా అడుగుతుంటారు. మీకు ఏమైనా ఆలోచన వచ్చింది అప్పుడు ఇలా కూర్చొని కంటిన్యూ అయిపోయింది. మమ్మల్ని చాలా మంది అడిగారు. చెప్పండి దాని జవాబు. కొంచెం మా స్టోరీ రైటర్ గా చెప్తారు. చెప్పండి సార్. అదే చాలా మంది అన్నారు అలా, కానీ మేము అలా ఆలోచించలేదు. చూడండి నెక్స్ట్ టైంలో మీరు కొంచెం అది కొంచెం చూసుకుంటాం. నెక్స్ట్ షాట్ మా అభిప్రాయం అది ఏం లేదు. ఆ వినయ్ ఒకసారి నువ్వు వీడియో ఒక్కోసారి నువ్వు బాగా కెమెరా చూస్తున్నావు, ఆ కెమెరా చూడడం వల్ల కూడా కొంచెం బాగా మైనస్ పాయింట్ అనిపిస్తుంది బాగా. అది అంటే చూసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిలిం, సో అందుకని నా ఫస్ట్ పార్ట్లో ఎక్కువ నవ్వొచ్చింది. సెకండ్ పార్ట్ కొంచెం కంట్రోల్ చేసుకున్నా. అది మీ అమ్మాయికి ఏమైంది? మా చెల్లె చెల్ల అచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్. మీ చెల్లె కూడా బాగా బాగా మంచి యాక్టింగ్ చేసింది. పార్ట్ వన్ లో మాత్రం చాలా మస్తు సూపర్ హైప్ అయిపోయింది అమ్మాయి. చాలా మంది అడిగింది అమ్మాయి గురించి, చాలా మంది అడిగింది ఎంకరేజ్ చేస్తే బాగుంది. అయితే ఆ అమ్మాయికి అదే క్యారెక్టర్ ఇచ్చింది. మరి దాని గురించి మీ ఇంట్లో బెమ్మడా ఏమన్నా ఇది ఇచ్చేటట్టు మనకి ఏమన్నారా మీ అన్న వల్ల? అంటే మా పేరెంట్స్ అంటే ఓకే అన్నారు, కానీ మా అమ్మమ్మ అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి ఇది మైనస్ పాయింట్ అంతా ఉంది. అది మీ అమ్మ గారు భయపడ్డారా? ఏంట్రా మామూలుగా ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఇలాంటి చేయకూడదు అన్నారు. ఇలాంటిది ఇది అన్నారు, కానీ నెక్స్ట్ టైం కొంచెం అంటే బెటర్ క్యారెక్టర్ ఇద్దామని అనుకుంటున్నాను. వెరీ గుడ్. అచ్చా లోకేష్, ఫుల్ కమెడీ, ఇప్పుడు నవ్వుతుంది మంచిగా నవ్వుతున్నావు, ఫుల్ యాక్టింగ్ ఉన్నావు, నీకు చాలా మంచి పేరు వచ్చింది నీకు. చాలా మంచిగా చేశారు. చాలా మంచి చేశాడు లోకేష్ అయితే మన దాంట్లో. ఎక్స్ట్రాడినరీ చేసినాడు లోకేష్ గారు. అసలు అది ఈ పండ అనేది ఎట్లా వచ్చింది ఇక్కడ అర్థం కాలేదు. అందరూ ఇప్పుడు పండా లోకేష్ అంటారు అందరు బయట. టిక్ టాక్ మార్చి ఉంటారు. అసలు ఎట్లా ఆలోచించింది పండా మోషన్ డైరెక్టర్? చెప్పండి డైరెక్టర్ గారు. మా డైరెక్టర్ సార్ అంటే టిక్ టాక్ లో చూసి మా డైరెక్టర్ సార్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీకు అందరికి కంగ్రాట్స్, చాలా బాగా చేశారు. Thank చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా చేశారు. మెయిన్ శ్రేయ కూడా దయ్యం క్యారెక్టర్ చాలా బాగా చేసింది. మా రిలేటివ్స్ లో అందరూ కూడా భయపడ్డారు ఆ పాప యాక్షన్ చూసి, అంత బాగా చేసింది. అయితే ఇంకొక చిన్న మైనస్ ఉన్నాయి, మీరు డిస్కరేజ్ కావద్దు, నేను చెప్పా అని మీరు తీసుకోవద్దు, బ్యాడ్ గా తీసుకోవద్దు. ఏంటంటే మీది వాయిస్ అనేది చాలా స్లో వస్తుంది, మ్యూజిక్ అనేది చాలా హై లెవెల్లో ఉంది, కాబట్టి డైలాగ్స్ అనేది వినిపిస్తలేవు. కొంచెం మీరు సౌండ్ అనేది వినపడితే బాగుంటుంది. అది ముఖ్యంగా డైరెక్టర్ గారు మీకు చెప్తున్నాను, మీ వాయిస్ చాలా ఇది కట్ అయిపోతుంది మధ్యలో, అంటే మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం వస్తలేదు, వాయిస్ లాస్ట్ లో పోతుంది. అదొకటి మైనస్ అండి మీది. వినయ్ వచ్చేసి కొంచెం నవ్వుది, ఫస్ట్ హాఫ్ లో నవ్వాడు కానీ సెకండ్ హాఫ్ లో ఏం నవ్వలేదు, బాగా చేశాడు, కవర్ అయ్యాడు. సాకేత్ యాక్షన్ వచ్చేసి చాలా బాగుంది, బాగా చేశాడు, కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ ది వాయిస్. ఇక లోకేష్ వచ్చేసి
ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టేశాడు. చాలా బాగా చేశాడు, రియాలిటీగా చేశాడు ఆయన. అదొకటే అండి మైనస్ లో. అంతా అందరూ బాగా చేశారు. మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నా, ముందు ముందు ఇంకా మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయాలి. థ్యాంక్ యూ సార్. మరి ఇంటర్వ్యూ ఇంత మంచి సినిమా చేసినందుకు మీకు ఆశ్చర్యం చేశారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ మోర్. కంగ్రాచులేషన్స్. ఇక్కడ పైన హ్యావ్ ఏ పార్టీ.